ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పే ఇచ్చింది. తురకా కిషోర్ రిమాండ్‌ని కొట్టేసింది. హెబియస్ కార్పస్ మీద హైకోర్టు సుదీర్ఘ విచారణ తర్వాత గత 4 రోజుల తర్వాత విచారించిన హైకోర్టు ధర్మాసనం ఈవేళ జస్టిస్ ఆర్ రఘునందనరావు, జస్టిస్ టీసీడీ శేఖర్ బెంచ్ తీర్పు తక్షణమే విడుదలకు ఆదేశాలు ఇచ్చింది. అరెస్ట్ అక్రమం తేల్చింది హైకోర్టు. 2024లో ఘటన జరిగితే 2025లో కేసు కట్టారు. ఒక కేసులో బెయిల్ వస్తుందనగా ఈ కేసు కట్టారు. జైలు నుండి బయటకు వస్తున్న సమయంలో అరెస్ట్ సమయంలో కేసుకు సంబంధించిన ఎట్లాంటి వివరాలు ఇవ్వలేదు. రాత్రి 12:32 గంటల కేసు వివరాలు సమర్పించి మాచర్ల జడ్జి ఎదుట నిబంధనలకు విరుద్ధంగా వాదించారు. ఆ వాదనలు పట్టించుకొని మాచర్ల మ్యాజిస్ట్రేటు తురకా కిషోర్కి రిమాండ్ విధించారు. మ్యాజిస్ట్రేట్ ఈ అంశాలని సీరియస్గా తీసుకున్నది హైకోర్టు. పోలీసులు మ్యాజిస్ట్రేట్ తీరుని ఇద్దరిది తప్పుపట్టింది. నిందితుడు కేసుకు సంబంధించిన వాదనలు వినిపించడానికి వివరాలు ఇవ్వకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు పాటించినటువంటి వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుపట్టింది. మ్యాజిస్ట్రేట్ కూడా యాంత్రికంగా వ్యవహరించారు అంటూ తక్షణమే విడుదల చేయమని ఆదేశాలు ఇచ్చింది. తురకా కిషోర్ మీద కక్షగట్టిన టీడీపీ అంటూ వైసీపీ చేసిన ఆరోపణలకి దీంతో ఇదైనట్టయింది, రుజువైనట్టయింది. దాదాపు 12 కేసులు నమోదు చేయడం, 11 హత్యాయత్నం కేసులు నమోదు చేయడం, 214 రోజులు జైల్లో ఉంచాక మొన్ననే బయటకు వచ్చి కన్నబిడ్డని అట్లా ఎత్తుకుంటున్న సందర్భంలో ఒక్కసారిగా చేసిన దాడి అన్నది సంచలనమైంది.